హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేషన్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా మూవీ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి హాట్స్టార్ లో తెలుగు రిలీజ్ అయిన పొన్ మ్యాన్ మూవీ చూసాక నా పేన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. ఇంకా చెప్పాలి అంటే వర్త్ వాచింగ్ అంటాను. నాకెందుకో ఈ మధ్య నేను బాసిల్ జోసెఫ్ ఫ్యాన్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. అతను చేసిన రీసెంట్ మూవీస్ కానీ అండ్ స్టోరీ సెలెక్షన్ అన్ని కూడా హీ నెవర్ డిసప్పాయింట్స్ అస్. అటుపక్క కామెడీ యాంగిల్ తో పాటు సీరియస్ టోన్ లోను కూడా మెసేజ్ ఇవ్వడం అంటే ఈస్ ద బెస్ట్. ఈ మూవీలో అయితే ఒక మంచి మెసేజ్ అయితే ఉంటుంది, విచ్ ఈస్ మై ఫేవరెట్ వన్ ఆల్ టైమ్. అసలు బంగారం లేకుంటేనే అమ్మాయిలు అందంగా ఉంటారు అన్న లైన్ తో ఈ మూవీ తీసాడు అంటే డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఈ బంగారం అంటే ప్రతి అమ్మాయికి ఇష్టమే అయి ఉండొచ్చు, బట్ నాకైతే బంగారం లేకుండా ఫేస్ లో ఉండే ఆ ఒరిజినల్ స్మైలే అసలైన బ్యూటీ అనమాట. బేసిక్ గా చాలా సింపుల్ స్టోరీ లైన్, దాని నీట్ గా ఎటువంటి అన్నెసెసరీ సీన్స్ ఆర్ ఫైట్స్ ఇవేమీ లేకుండా నీట్ గా రియాలిటీలో ఎలా జరుగుతుందో అలానే మనకి చూపిస్తారు. సో స్టోరీ అంతా కూడా అజేష్ అలియాస్ బాసిల్ జోసెఫ్ జ్యువెలరీ సేల్స్ ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. అంటే పెళ్లి చేస్తున్నప్పుడు డోరీ కింద గోల్డ్ సరిపోకపోతే ఇతను ఆ గోల్డ్ ఇచ్చి మళ్ళీ చదివింపుల ద్వారా వచ్చిన డబ్బులతో అలా బ్యాలెన్స్ చేస్తాడు అనమాట. సో కొల్లంలో ఉంటున్న స్టెఫీ ఫ్యామిలీకి బంగారం అయితే నీడ్ ఉంటుంది. అయితే వాళ్ళు సగం మాత్రమే రీపే చేయగలుగుతారు. మిగతా అమౌంట్ కోసం అతను తీసుకోవడానికి చేసే ప్రాసెస్ అండ్ లాస్ట్ ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సో ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి నేను ముందుగా చెప్పినట్టు వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.